మూవింగ్ ఆన్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి కాదు తీవ్రవాదు అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదిగా విమర్శించారు. కమ్యూనిజాన్ని కాపాడుకోలేక టీవీల ముందు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆయన. జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని గతంలో నాగేశ్వర్ తనను అడిగినట్లుగా చెప్పారు. అవసరమైతే ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటామని తాను జవాబిచ్చినట్లుగా సోము వీర్రాజు గుర్తు చేశారు. కాదు, కరుడుని గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేక వాది, మేధావి కాదు. దేశంలో కమ్యూనిస్టు రక్తాన తాగినటువంటి వ్యక్తి. నేను ఇవాళ చెప్తున్నా, అతను మేధావని ఎవరన్నా అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని మేధావిగా కోటేసుకున్నాడు అంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే, నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు, ఇవాళ కమ్యూనిస్ట్ దమ్ము ఉందని కానీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్ని పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది, కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవడికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవడికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వాన్ని అడుగుతున్నాను నేను. ప్రొఫెసర్ నాగేశ్వర్ మేధావి కాదు ఉగ్రవాది అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదిగా వివరించారు. కమ్యూనిజాన్ని కాపాడుకోలేకే ఇలా టీవీల ముందు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, సోము వీర్రాజు చేసిన కమెంట్స్ ని మనం పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతున్నాయి. అమిత్ షాను కలిసినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు మాట్లాడారన్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడడంతో దీని మీద జనసేన పార్టీ కూటమి వర్గాల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 2 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నాయకులు ఖండించినా బీజేపీ నాయకులు అంటే కొందరు ఒకరిద్దరు మాత్రమే ఖండించారు అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇదే అంశాన్ని సోము వీర్రాజు ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించినటువంటి సందర్భంలో మీరెందుకు ఖండించట్లేదని ప్రశ్నించే సందర్భంలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు సోము వీర్రాజు చేయడం జరిగింది. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఒక కరుడుగట్టిన తీవ్రవాదిగా, నక్సలైట్లుగా ఆయన అభివర్ణించడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్టు స్వీకరించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మిగిలినటువంటి వ్యాఖ్యలు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో దాన్ని బట్టి ఎక్కడ దేశంలో ఎక్కడా కూడా కమ్యూనిజాన్ని ఎందుకు అధికారంలోకి తీసుకురాలేకపోయారు, ఉన్న కేరళలో కూడా రాష్ట్రంలో పోయినటువంటి అంటే అధికారం కోల్పోయినటువంటి అంశంలో సోము వీర్రాజు గట్టిగా ప్రొఫెసర్ విషయంలో మాట్లాడడం జరిగింది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ముఖ్యంగా బీజేపీ అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి పడదు. అందువల్ల ఎప్పుడు చూసినా బీజేపీ మీద ఆయన ఇలాంటి కామెంట్ చేస్తూ ఉంటాడని చెప్పి చెప్తున్నారు. ఆయన మేధావి ముసుగులో ప్రస్తుతం కమ్యూనిజం ఎక్కడా కూడా లేకపోవడంతో మేధావి ముసుగులో వచ్చి ఈ విధంగా రాజకీయ విమర్శలు చేయడం సరైనటువంటి విధానం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన విధానాన్ని మార్చుకోవాలన్నట్లుగా సోము వీర్రాజు అయితే మాట్లాడడం జరిగింది. ఈ సోము వీర్రాజు చేసినటువంటి సీరియస్ కామెంట్స్ మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలా స్పందిస్తారనేది చూడాల్సింది. మొత్తంగా ఈ వివాదం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదంగా మారింది. అటు తెలంగాణలో కూడా మేధావులు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కేసులు నమోదయ్యా అన్న అంశంలో విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ సోము వీర్రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇదే అంశంలో సోము వీర్రాజు వ్యాఖ్యల మీద తెలంగాణ మేధావులు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ గణేష్.